క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చర్చిలను ముస్తాబు చేశారు. వరంగల్ జిల్లాలో 1925లో నిర్మించిన సెంటినరీ హార్మోన్ బాప్టిస్ట్ చర్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్రైస్తవులు సంతోషం వ్యక్తం చేశారు. క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుతామంటున్న సెంటినరీ బాప్టిస్ట్ సంఘ ఫాస్టర్ వాడ్నాల రాముతో మా ప్రతినిధి మందా సల్మాన్ ఫేస్ టు ఫేస్. ప్రపంచ దేశాల్లో ఒక్కో దేశానికి ఒక్కో చరిత్ర. ఒక దేశంలో కొన్ని పండుగలు, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పండుగలు, కానీ ప్రపంచవ్యాప్తంగా కొలిసేది ఏకైక పండుగ క్రిస్మస్. ఈ యొక్క క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అన్ని దేవాలయాలు అయితే ముస్తాబవుతున్నాయి. దీనికి సంబంధించి అన్ని చర్చిలు అయితే ముస్తాబవుతున్నాయి. ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, అసలు క్రిస్మస్ అంటే ఏందో మనం హంటర్ రోడ్ ఎర్మన్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్నాం. సంఘ కాపరి గారు ఉన్నారు, తనతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, క్రిస్మస్ అంటే ఏంది? అంటే అన్ని దేశాలలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పండుగకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకే పండుగకు, క్రిస్మస్ పండుగకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఉంది? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రేక్షక మహాలోకానికి అందరికీ కూడా యేసుక్రీస్తుల వారి యొక్క జన్మము యొక్క శుభవందనాలు మీ అందరికీ తెలియజేస్తూ, యేసుక్రీస్తు లోకరక్షకుడు అని బైబిల్ తెలియజేస్తుంది. బైబిల్లో యేసుక్రీస్తు జనన సమయంలో జ్ఞానులు ఆయన వెతుక్కుంటూ వచ్చారు. ఆయన వెతుక్కుంటూ వచ్చాక ఏమన్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని చెప్పేసి అంటాడు. యేసుక్రీస్తు యొక్క జన్మము ప్రపంచానికి ఒక పండుగ. కారణం ఏమిటి అంటే, ఆయన రాజుగా పుట్టాడు అనే సత్యాన్ని జ్ఞానులు తెలియజేస్తున్నారు. పరలోక దూతలు వస్తారు. పరలోక దూతలు భూలోకానికి వచ్చి గొర్రెల కాపర్లకు తెలియజేస్తారు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. రెండవది, మనల్ని రక్షించే రక్షకుడుగా యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు అనే సత్యాన్ని అక్కడ పరలోక దూతలు తెలియచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సామాన్య ప్రజానీకం, సుమియోను అనే యాజకుడు, అన్నా అనే ఒక ప్రవక్తి, ఈ లూకాసు వార్తలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. వారిద్దరూ యేసు ప్రభువును చూచే వరకు కనిపెడతారు. వాళ్ళు రాబోవు రక్షకుడవు నీవే అని చెప్పి ఆయనను చూసి మా జన్మ ధన్యమైంది అని చెప్పేసి అంటారు. సో ప్రపంచంలో జ్ఞానులు వచ్చేసి ఆయన రాజు అని చెప్పారు. పరలోకంలోని దూతలు వచ్చేసి ఆయన రక్షకుడు అని చెప్పారు. భూలోకంలోని సామాన్య ప్రజానీకం ఆయన రానయ్యున్న విమోచకుడు అని చెప్పేసి ఆయన గురించి తెలియజేశారు. సో ఈ మూడు విషయాల్లోని పరమార్థాన్ని మనం అర్థం చేసుకుంటే, పరలోకం ఆయన గురించి ప్రకటించింది, ఈ లోకంలోని జ్ఞానులైన వారు, గొప్పవారు ఆయన గురించి ప్రకటించారు, సామాన్యమైన ప్రజానీకం, యాజకుడైన సుమియోను, అన్నా అనే ప్రవక్తి, గొర్రెల కాపరులు యేసుక్రీస్తుని గురించి ఆయన విమోచకుడని ప్రకటించాడు. సో అన్ని రంగాలు, అన్ని జ్ఞానయుక్తమైన ప్రజలు, సామాన్యమైన వారు అందరూ కలిసి యేసుక్రీస్తు యొక్క జన్మమును గుర్తించారు. అందుకొరకే ఇది లోకమంతటికి పర్వదినం, ఇది ప్రపంచమంతటికి ఆనందకరమైన దినం. ఆయన ఒక్కరి కోసమో ఎవరి కోసమో రాలే, అన్ని రకాల ప్రజానీకానికి ఆయన రక్షకుడిగా వచ్చాడనే సత్యాన్ని బైబిల్ తెలియచేస్తుంది. కాబట్టి ఆయన జన్మదినం ప్రపంచమంతటికి పర్వదినముగా జరుపుకుంటారు. ఆ పర్వదినములో ఆనందిస్తారు, సంతోషిస్తారు, క్రీస్తు చూపిన ప్రేమను అందరికీ తెలియచేస్తూ ఉంటారు. హెర్మోన్ బాప్టిస్ట్ సంఘంగా సెంటినరీ సంవత్సరంలోకి అడుగిడిన సంఘంగా, సంఘ కాపరిగా, సంఘ నాయకత్వం నుండి, సంఘము నుండి, విశ్వాసుల నుండి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు తెలియచేస్తూ ఉండగా, దేవుడు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు జన్మం ద్వారా కలిగజేసిన దీవెనలన్నీ కలిగజేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అంటే ఇది ఈ పశువుల పాకలో పుట్టాడు అనేది అంటే చాలామంది అనుకుంటారు. అదేవిధంగా అంటే క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని పేదలకైతే అనేక వస్తువులు కానీ, లేకుంటే వారికి నిత్యావసర సరుకులు కానీ అప్పగించే అవకాశం ఉందా సార్? యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించింది ఒక ముఖ్య కారణం ఏంటంటే, తనను తాను పేదవారు, బలహీనులు, బడుగు వర్గాలు, నిమ్న వర్గాల
ప్రజలతో తనను తాను పోల్చుకోవడానికి ఈ లోకంలో ఆయన జన్మించాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన లోకరక్షకుడు, దేవుని కుమారుడు. ఆయన జన్మించడానికి ఆయనకు స్థలం లేదు. అంటే ఆయనను జన్మించిన తర్వాత ఒక దగ్గర తీసుకుపోయి పడుకోబెట్టడానికి స్థలం లేదు. పశువుల తొట్టిలో పరుండబెట్టాడు అని రాసింది. అంటే అది పేదరికానికి గుర్తు. పేదవాళ్ళతో తనను తాను పోల్చుకున్నాడు. మీకు నేను దేవుడుగా ఉన్నాను అనే సత్యాన్ని తెలియజేయడానికి ఆయన జన్మ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ సమయాన్ని గుర్తుపెట్టుకొని దేవాది దేవుడు మా కొరకు తనను తాను తగ్గించుకొని తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు, మా కొరకు ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి మనం కూడా లోకంలో అలాంటి బలహీన బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆ ప్రేమను పంచాలనే ఉద్దేశంతో ఈ సందర్భంలో ఈ కార్యక్రమాలన్నీ జరిగిస్తూ ఉంటాం. మనం చూసుకున్నట్లయితే అంటే పేదల కోసం పుట్టి, లేకుంటే ఆ పశుల పాకలో పుట్టాడు కనుక తనను తాను తగ్గించుకొని పేదల కోసం పుట్టాడు అనేది మాత్రం ఒక క్రిస్మస్ సందేశం అయితే ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా దేవాలయాలు మాత్రం ముస్తాబవుతున్నాయి. ఆ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఆ పేదలకు, అదేవిధంగా రోడ్ల మీద ఉన్న అంటే బెగ్గర్స్ కానీ, లేకుంటే అనాథలకు అనేక వస్తువులు కానీ, లేకుంటే ఆ బెడ్షీట్స్ కూడా అందజేయడానికైతే అన్ని చర్చిలు అయితే ముస్తాబవుతున్నాయని తెలియజెప్పుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి రక్షణ కలగాలని అయితే ఈ యొక్క క్రైస్తవులు అయితే వారి యొక్క ప్రార్థనలో మొక్కుతూ ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మోన్, బీఆర్కే న్యూస్, వరంగల్.